గుంటూరు జిల్లాలో తురకపాలెం మాదిరిగానే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోనూ మెలియాయిడోసిస్ అనుమానిత లక్షణాలు ఒకరిలో బయటపడటం కలకలం రేపింది. గ్రామంలో ఇటీవలి కాలంలో 9 మంది జ్వరాల బారిన పడ్డారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్ వచ్చింది. కొకోయి రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి జ్వరంతో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు. అదే సమయంలో అక్కడ తురకపాలెం బాధితులు కూడా చికిత్స పొందారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడంతో కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సీతారామిరెడ్డికి మెలియాయిడోసిస్ విషయం వెలుగులోకి వచ్చింది. చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో శుక్రవారం చనిపోయారు. ఆమె మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తురకపాలెం తరహాలో కొత్తరెడ్డిపాలెంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొత్తరెడ్డిపాలెంలో జ్వరాల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని చేబ్రోలు వైద్యాధికారి స్పష్టం చేశారు. ఈ హెవీ రెయిన్స్ వలన మా ఏరియాలో కొంచెం ఫీవర్ కేసెస్ బాగా ఎక్కువగా వచ్చినాయి. ఎక్కువ శాతము అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. కొత్తరెడ్డిపాలెంలో కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ట్రేస్ అయినాయి. 10 కేసెస్ కి బ్లడ్ కల్చర్ తీసాము. 5 పాజిటివ్ వచ్చినాయి, 4 నెగిటివ్ వచ్చినాయి. ఆ 5 లో కూడా ఇన్ఫెక్టెడ్ స్టెఫనోకోకై అనే రిపోర్ట్ వచ్చింది. యాంటీబయాటిక్స్ ఇస్తే కంట్రోల్ అవుతుంది. ఒకటి సస్పెక్టెడ్ కేసు అని మాకు మా పై అధికారులు చెప్పడంతో సర్వే చేసి కల్చర్స్ అన్ని తీయించారు. ఆ రిపోర్ట్ లో మాత్రము ఈ కేసు పాజిటివ్ గా మాకు ట్రేస్ అవ్వలేదు. ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాము సర్వే, ఒకటి ఫీవర్ సర్వే.